ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు నేను మా ఇంట్లో సప్త శనివార వ్రతం చేశానండి. మీకు నేను పూజా విధానం అంతా చూపించబోతున్నాను. ఎక్కడ కూడా నా వీడియోని స్కిప్ చేయకండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఫ్రెండ్స్, నేను ఆడినటువంటి మాటల్లో మీకు స్పష్టత తక్కువైతే క్షమించండి. నేను చేసే పూజా విధానం మాత్రమే మీరు చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. అలాగే దేవుడి మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని మామిడాకులతో తోరణాలు అనేది కట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పీటను తీసుకోవాలండి. పీటకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఇక పీట పైన జాకెట్ ముక్కను వేసి దానిపైన కొంచెం బియ్యం అనేది వేసుకోవాలండి. బియ్యం వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి 2 తమలపాకులు పెట్టి దానిపైన ముందుగా మనం వెంకటేశ్వర స్వామితో ఉన్న శ్రీదేవి భూదేవి ఉన్నటువంటి ఫోటోను తీసుకొని అలంకరించుకోవాలి. ఇక గణపతి పూజ చేస్తాం కదా, పసుపు గణపతిని ఒకటి తయారు చేసుకోవాలి. లేదా మీ దగ్గర విగ్రహం ఉన్నా పర్వాలేదండి. మరియు ముందుగానే కలశానికి అలంకరణ అనేది చేసి పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత దీపం పెట్టడానికి దీపం కుందులు 2 వైపులా పెట్టుకోవాలండి. నేను ఈ దీపాల్లోనే ఒక దాంట్లో 4 ఒత్తులు, మరో దాంట్లో 3 ఒత్తులను వేసి మొత్తం 7 ఒత్తులతో దీపారాధన అనేది చేస్తున్నానండి. ముఖ్యంగా ఈ వ్రతంకి ఉండవలసిన నైవేద్యాలు ఏంటి అంటే నల్ల ద్రాక్ష పండ్లు అనేవి తప్పనిసరిగా ఉండాలండి. మరొకటి నానబెట్టినటువంటి పెసరపప్పు, బెల్లం అండి, పానకం అండి, 7 అరటిపండ్లు లేదా ఇంకేదైనా మీరు ఏ ఫ్రూట్ అయినా పర్వాలేదండి. 7 మాత్రం ఉండాలండి. నేను మామిడి పండ్లని నైవేద్యంగా పెట్టుకున్నాను. 7 పిండి దీపాలు అనేవి కూడా ఈ మెట్లని అలంకరించాను కదా, వాటిపైన 7 పిండి దీపాలను 7 మామిడి పండ్లు. మీరు ఇలానే చెయ్యాలనేది ఏమీ లేదండి. స్వామికి ఎలా చేసినా పర్వాలేదండి. మనం ఎంత చేశామనేది ముఖ్యం కాదు, ఈ వ్రతంలో ఎంత భక్తి చూపించామనేదే ముఖ్యమండి స్వామికి. అందుకనే మీకు ఎలాగా అనుకూలంగా ఉంటే అలానే మీ వ్రతం అనేది మీరు చెయ్యండి. ఓం నమో వెంకటేశాయ. ఇక ఆ తర్వాత మీరు ఏదైనా నైవేద్యం చేస్తే అది పెట్టండి. ఇక ఏ వ్రతం చేసినా ముందుగా మనము గణపతి పూజ అనేది చేస్తాం కదండి. గణపతి పూజ చేసుకోవడానికి పసుపు గణపతిని కానీ లేదా విగ్రహం ఉన్నా పర్వాలేదండి, ఏది ఉన్నా ముందుగా గణపతి పూజ అనేది చెయ్యాలండి. ఇక శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అంటూ గణపతికి ఆహ్వానం పలకాలండి. గణపతి నైవేద్యం కోసం చిన్న బెల్లం ముక్క అనేది పెట్టుకోవాలండి. ఇక ఓం శ్రీ గణాధిపతియే నమః అంటూ దీపాన్ని వెలిగించుకోవాలి. దీపాలు వెలిగించిన తర్వాత ఆచమనం చెప్పుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః అంటూ నమస్కారం చేసి గణపతియే నమః అంటూ దీపాలను వెలిగించుకోవాలండి. దీపాలను వెలిగించిన తర్వాత ఆచమనం చెప్పుకోవడం కోసం 3 సార్లు నీటిని త్రాగుతూ ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః అంటూ చెప్పుకొని చేయి అనేది కడుక్కోవాలనండి. తదుపరి నమస్కారం అనేది చేసుకోవాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధుక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాభ్యం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాయ నమః. ఓం బుక్కులో ఉన్నటువంటి శ్లోకాలు చదువుకో తర్వాత భూశుద్ధి అనేది చేసుకోవాలి. ఆ తర్వాత అక్షంతాలు వాసన చూసి మీ ఎడమ వైపుకు వేసుకోవాలండి. తర్వాత ప్రాణాయామం చెప్పుకోవాలండి. ప్రాణాయామం చెప్పుకున్నప్పుడు కుడి చేతి బొటన వేలు ఉంగరపు వేలు మధ్య వేలుతోటి ముక్కు మూసుకోవాలను. ఓం భూ ఓం భువ బుక్లో ఉన్న విధంగా మంత్రం చదువుకోవాలండి. ఆ తర్వాత సంకల్పం అనేది చెప్పుకోవాలి. మనం ఈ సంవత్సరం ఏ సంవత్సరమో, ఏ తిథి, ఏ నక్షత్రం, ఏ వారం, మీది ఏ గోత్రం ఉంటే గోత్రం, మీ ఇంట్లో ఉన్నటువంటి పేర్లను చెప్పుకొని సంకల్పం అనేది చేసుకోవాలి. కలశానికి శ్లోకం అనేది చదువుకోవాలండి. ఆత్మనం సంప్రోక్ష్య పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష్య
శ్లోకం చదువుకున్న తర్వాత మన శిరస్సు పైన పూజా ద్రవ్యాలపైన నీళ్ళు అనేవి చల్లుకోవాలి. ఇక ప్రాణప్రతిష్ఠ విషయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ముందుగానే పంచామృతాలతో పూజించాలండి. పంచామృతాల పూజ విషయంలో ఎవరి దగ్గరైనా విగ్రహం ఉంటే విగ్రహానికి పాలుతో, పెరుగుతో, నెయ్యితో, పంచదారతో మనం పంచామృత అభిషేకం అనేది చేసుకోవచ్చునండి. మా దగ్గర విగ్రహం లేదు కాబట్టి నేను ప్రతిది కూడాను తులసితోనే మాత్రమే పూజ అనేది నేను చేస్తున్నానండి. తులసిని ఎంత ఎక్కువగా ఈ వ్రతంలో వాడితే అంత మంచిది. మన దగ్గర ఏది ఉన్నా లేకపోనే సమర్పయామి అన్నప్పుడు ప్రతిసారి కూడాను తులసిని చూపించి సమర్పయామి అంటే సరిపోతుంది. స్వామివారికి ఇష్టమైనది తులసి కాబట్టి. తర్వాత అదంగ పూజ ఉంటుందండి. అదంగ పూజ అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర నామాలు చదువుకోవాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలు చదివిన తర్వాత శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకున్నప్పుడు కుంకుమతో పూజ అనేది చెయ్యాలండి. కుంకుమ పూజ చేసిన తర్వాత ఆ కుంకుమని మనము నిత్యము బొట్టు పెట్టుకుంటాం కదా, మనం పెట్టుకునే సరిపోతుంది. లేదా ఎవరికైనా ముత్తైదువులు మన ఇంటికి మనం తాంబూలు ఇవ్వడానికి పిలుస్తాం కదా, వారికి ఆ కుంకుమని ఇచ్చినా చాలా మంచిదండి. తర్వాత పద్మావతి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలండి. ఇక అష్టోత్తర నామాలు చదువుకున్న తర్వాత ధూపం వేసుకోవాలి. ధూపం అగరబత్తులు వెలిగించుకోవాలి. అగరబత్తులు అనేది కూడా 7 ఉండాలండి. తర్వాత దీపాన్ని వెలిగించుకొని దీపము చూపించుకోవాలండి. తర్వాత నైవేద్యాలు మీరు చేసి ఉంటారు కదా, నైవేద్యాలు అనేవి సమర్పించుకోవచ్చు. నైవేద్యాలు అనేవి తప్పనిసరిగా 7 నువ్వులతో చేసినటువంటి నువ్వు ఉండలు మాత్రం తప్పనిసరిగా ఉండాలండి. అవి నల్ల నువ్వులైనా పర్వాలేదు, తెల్ల నువ్వులైనా పర్వాలేదు. ఈ 7 మాత్రం ఉండలు చేసి మాత్రం స్వామివారికి సమర్పించవాలనండి. ఓం ప్రాణామ్య స్వాహ, అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమనాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి, హస్త ప్రక్షాళయం సమర్పయామి, పాద ప్రక్షాళయామి, శుద్ధ చమనీయం సమర్పయామి అంటూ స్వామివారికి 5 సార్లు చేతితో చూపవలను. తర్వాత తాంబూలం చూపించవలను. శ్రీ అలవేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ ఆనంద కర్పూర నీరజం దర్శనయామి అంటూ స్వామివారికి కర్పూర దీపం వెలిగించి హారతి చూపించిన తర్వాత మనం అనేది హారతి అనేది తీసుకోవాలండి. ఇక మంత్రపుష్పం అనేది చెప్పుకోవాలి. చేతిలోనికి అక్షంతాలు పుష్పాలు పట్టుకొని స్వామివారి దగ్గర 3 సార్లు అనేది ప్రదక్షిణ అనేది చేసుకోవాలండి. ఆ తర్వాత అపరాధ నమస్కారం చేసుకోవాలి. మనం ఏదైనా అపరాధం చేసి ఉంటే, తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తుంటే క్షమించమని స్వామివారికి వేడుకోవాలండి. అక్షంతాలు నీళ్లు చేతిలోనికి తీసుకొని పళ్ళెంలో విడవలను. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన హెత్వజం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. శ్రీ అలవేల మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని నమ యథస్థాన ముద్వేపయామి అక్షంతల నీళ్లు కలిపి పళ్ళెంలో విడవ. ఇక ఈ వ్రతంలోని స్వామివారి కథలు ఉంటాయండి. స్వామివారి కథ అనేది మనం చదువుకోవాలి. ఆ తర్వాత గోవిందనామాలు ప్రతిదీ కూడా బుక్లో ఉన్న విధంగానే మనం వ్రతం అనేది చేసుకోవచ్చండి. ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చునండి. పెద్ద కష్టమేం పడనవసరం లేదు. ఒకటి ఎర్లీగా 3:30కి 3కి లెగిసి మనం 6 లోపు అనేది ఈ వ్రతం అనేది ముగిస్తే చాలా మంచిదండి. బ్రహ్మముహూర్తం అంటారు కదా, వీలుకైనప్పుడు 6 నుంచి 8 లోపు చేసుకున్నా పర్వాలేదండి. ఏదైనా వేకోజామున లెగిసి ఈ వ్రతం అనేది స్టార్ట్ చేస్తే చాలా చాలా మంచిదండి. నేనైతే అలాగే చేశాను. ఇక చివరగా ఫ్రెండ్స్, 7 వారాల వ్రతం చేసిన తర్వాత 8వ వారం వడ్డీ వారం ఉంటుంది. 8వ వారం కూడా చేయాలి ఈ విధంగానే. 7వ వారం మాత్రం ఉద్యాపన ఉంటుంది. 7 రకాల పండ్లు 7 రకాల నైవేద్యాలు అనేవి పెట్టాలి. 7గురికి ముత్తైదువులను పిలిచి దక్షిణ తాంబూలం అనేది ఇవ్వాలి. ఆ రోజు కుదరకపోతే ప్రతి శనివారం వ్రతం చేస్తుంటారు కదా, అప్పుడు ఒకరిని పిలిచి తాంబూలం ఇవ్వచ్చు. వాళ్లకు భోజనం కూడా పెట్టవచ్చును. 7వ రోజు ఎవరికైనా బ్రాహ్మణులకు పిలిచి దక్షిణ తాంబూలము స్వయంపాక దానం చేసినా పర్వాలేదండి. ఇవేవి కుదరనప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ భిక్షగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దక్షిణ వేసినా సరిపోతుంది. నేను చేసే పద్ధతిని మీకు తెలియజేస్తున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఓకేనా? నా వీడియోపై ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ.